నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాంతవ్. గురుగారు, మార్చి నెల 2025 వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు? శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన మాస శిశిర ఋతువులో సాధ్యయోగములో బాలవకరణములో కుజుడు ఉన్న స్థానాన్ని చూసుకుంటే మిథున రాశిలో ఉన్నాడు. కుజుని యొక్క దృష్టి కేతుగ్రహం మీద ఉంది. కుజవత్తు కేతువు అన్నారు. అంటే కుజుడు ఏ ఫలితాన్ని ఇస్తున్నాడో కేతువు అదే ఫలితాన్ని ఇస్తాడు. కుజకేతువులు మిత్రులు కానీ శత్రువులు కాదు. మేష వృశ్చికాయోరు భౌమః. మేషరాశికి వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడే. కుజుడు భూమాత పుత్రుడు. కాబట్టి కుజ విధాలో వీళ్ళకి వృశ్చిక రాశి వారికి కోపతాపములు ఎక్కువ ఉన్నా నష్టదాయకమైన పరిస్థితులు కొన్ని కనబడతాయి. ఎందుకని కనబడతాయి? అర్ధాష్టమ శని ప్రభావం కనబడుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం అంటే ఏంటి? చాలా మిక్కిలి కష్టదాయకమైనది. అర్ధాష్టమ శని తొలగాలంటే 2.5 సంవత్సరాలు పడుతుంది. ఈ 2.5 సంవత్సరాలు వీళ్ళలో కోపం పెరిగిపోతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళను వాదిస్తారు. జేబులో 100 రూపాయలు లేకపోయినా 1000 రూపాయలు పర్వాలేదంట. ఇది ఎక్కడ కూడా మరి నాకు అర్థం కాదు. జేబులో 100 లేదు, 1000 రూపాయలు ఆఫ్టర్ ఆల్ ఏం పర్వాలేదు అనే ధైర్యాన్ని ఇస్తారు. మొండితనంగా ఎదరికి వెళతారు. మిత్రులను నమ్మి మిత్రుల వల్ల నష్టాన్ని చవిచూస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అనేక రకములైన ఇబ్బందికరమైన స్థితుల్ని పొందడం అనేది ఈ యొక్క మాసంలో మనం ఎక్కువగా చూస్తాం. ఈ మాసంలో కాదు, తదుపరి మాసంలో కూడా ఉన్నది. అది తర్వాత సంగతి. మనం ఏమో ఉగాది తర్వాత ఏమన్నా మార్పులు చెందుతారేమో చూద్దాం. ఉన్న గ్రహాలు కూడా మారతాయి కాబట్టి ఆ తర్వాత చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత కాలం ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఏ రకంగా ఉంది? ఉద్యోగ రంగంలో ఉన్న వారికి భవిష్యత్తు బాగానే ఉంది. కొద్దిగా కష్టమో నష్టమో ఏదో చేసుకున్న పనిని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతున్నారు. అసంపూర్ణంగా వదలట్లేదు, సంపూర్ణంగా పూర్తి చేస్తున్నారు. దాని వలన లాభం వస్తుందా నష్టం వస్తుందా, ఎదుటి వ్యక్తి మెచ్చుకుంటున్నాడా నొచ్చుకుంటున్నాడా అన్నది తర్వాత సంగతిని ఆలోచిస్తున్నారు. వీళ్ళు చేయవలసిన పని చేసిపోతున్నాడు. ఏది వచ్చినా పర్వాలేదు, మంచి వచ్చినా పర్లేదు, చెడ్డ వచ్చినా పర్లేదు అనుకుంటాడు. కానీ సాధ్యమైనంత వరకు మంచిగా జరుగుతుంది. కానీ అంటే కష్టపడి పని చేసిన వ్యక్తికి ఆ కష్టానికి తగిన ఫలితం భగవంతుడు ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. బొత్తిగా సోమర్తనంగా వస్తే తింటాను లేకపోతే మానేస్తాను అన్నవాడికి ఏది రాదు. ఇలా కోపతాపాలు ఎక్కువైనందువల్ల కోపము తొత్తుబాటు తరుణము ఉన్నవాడు తుందుడుగా మాట్లాడేవాడికి మోసం చేసే విధానం రాదు. మోసం చేసేవాడు ఎప్పుడూ కూడా కోపాన్ని పడ్డాడు. మాటగారితనంగా ఉన్నవాడు కోపం వస్తుంది, అని మోసం చేయడం రాదు. ఉన్నట్టుగా కక్కేస్తాడు. నువ్వెంతంటే నువ్వెంత అంటాడు. అదే స్వభావం కలిగి ఉన్నవారు వృశ్చిక రాశి వారు. ముందు వెనక చూసుకోకుండా మాట్లాడేస్తారు. దానివల్ల నష్టం వచ్చినా కష్టం వచ్చినా చూసుకుందాంలే అనేది ఉంటుంది. ఏదైనా కొంచెం దూరం నడిస్తేనే కదా మనకు తెలిసేది. లోతు దిగితే కదా, లోతు తెలియాలంటే నదిలో దిగాలి, ఎంత లోతుందనో తెలుస్తుంది. ఆ తర్వాత ఈత వస్తే బయటకు వస్తాడు, ఈత రాకపోతే మునుగుతాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ వృశ్చిక రాశి వారు ఉన్నారు. అయితే ఉద్యోగ రంగంలో ఎలా ఉన్నట్టే వ్యాపార రంగంలో ఎలా ఉన్నారు? వస్త్ర వ్యాపారం బాగుంది. వస్త్ర వ్యాపారం అంటే మిథున రాశిలో కుజుడు సంచారం చేస్తున్నాడు. మిథునానికి ఆధిపత్యాన్ని వహించిన కూడా బుధుడు. బుధుడు వస్త్ర రంగానికి అలాగే ఫుడ్ సంబంధించిన దానికి అధిపతి అయ్యాడు. కాబట్టి అంటే బుధుడు విద్యావేత్త, వ్యాపారవేత్త, తెలివితేటలో ఉన్నటువంటి భావాలు, స్త్రీ పురుషుల కలయిక, ప్రేమ, పెళ్ళి, సంతతి, ఇలా ఎన్నో చాలా ఉన్నాయి. అందులో ఉన్నాడు కాబట్టి యోగదాయకమైన స్థితిని వస్త్ర వ్యాపారానికి ఇస్తున్నాడు. వస్త్ర వ్యాపారానికి అనగానే ఓ చందన బ్రదర్సో, ఆర్ఎస్ బ్రదర్సో అన్న పెద్ద పెద్ద షాపుల గురించి చెప్పట్లేదు, చిన్న షాపుల గురించి చెప్తున్నాను. మధ్యతరగతిగా ఉండే షాపుల గురించి. మధ్యతరగతిగా ఉన్న షాపులన్నీ కూడా యోగదాయకమైన స్థితిని, లాభదాయకమైన పరిస్థితులు పొందుతూ ఉంటారు. అలాగే కిరాణా అండ్ జనరల్స్ ఎవరైతే నడుపుతున్నారో, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఎవరైతే నడుపుతున్నారో వారికి కూడా యోగదాయకమైన స్థితిని పొందు. అర్ధాష్టమ శని ప్రభావం అయినా కూడా
అంటే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వీళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన స్థితులు ఉన్నా, అంటే కుటుంబ కలహములు లోనైపోతున్నారు. అన్నదమ్ముల మధ్యన తగవులు వస్తున్నాయి. ఆస్తి పంపకాల దగ్గర, ఆస్తులు సమకూర్చుకునే దగ్గర కొన్ని తగవలకు గురవుతున్న పరిస్థితులు సంప్రాప్తం జరుగుతున్నాయి. కానీ అటువంటి విధానాలకి మనం చేసే రెమెడీస్ వల్ల కొన్ని తొలగి యోగదాయకమైన స్థితికి చెందడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క అర్ధాష్టమ శని ప్రభావంతో కలిగి ఉన్నను కూడా ఆరోగ్యపరమైన పరిస్థితి ఎలాగుందంటే సంపూర్ణంగా బాగుంది. అత్యధికమైన అనారోగ్యానికి గురైపోతున్నారండి. అయ్య బాబోయ్, ఓహో 4 రోజులు 15 రోజులు హాస్పిటల్ పాలు అయిపోయారండి అటువంటివి రావు. ఏదో తలకాయ నొప్పులాడితో కాళ్ళ నొప్పులో మెడ బెణికిందనో ఇటువంటివే ఉంటాయి తప్ప అధికమైనటువంటి నష్టదాయకమైనటువంటిది, కష్టదాయకమైనటువంటి అనారోగ్యములు వీరికి దరిచారు. కుజుడు మొండోడు, భూమాత పుత్రుడు కదా, మొండిదనం ఎక్కువ ఉంటుంది. ఆ మొండిదనం వల్ల దరి చేతిన దగ్గరికి రావు. అటువంటి విధానంగా ఈ రాశివారు. అలాగే ఈ రాశి వారిలో విదేశ గమనాలు చేయాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో నిర్మోహమాటంగా ఆలోచనాపరం ఇంకొక వ్యక్తిని అడగకండి. మీరు వెళ్ళి నేను ఇలాగ కెనడా వెళ్దాం అనుకుంటున్నాను, కెనడాకి వెళ్తే అరే ఎలా ఉంటుందిరా, వెళ్ళమంటావా వద్దంటావా అని అడగకండి. వాడు మిమ్మల్ని వెళ్ళలేవడో, ఆడు వెళ్ళబోతున్నాడు కాబట్టి మీరు చెప్తే నువ్వు వెళ్ళొద్దంటాడు. మిత్రుల దగ్గరికి వెళ్ళి సలహాలు అడగద్దు, మీ తల్లిదండ్రులు అడగండి. భూమాత కుమారుడు కదా, భూమికి భూమాత కుమారుడు అయినప్పుడు భూమాత ఏమంటుంది, కుజుని ఎప్పుడు కూడా సంరక్షిస్తుంది. అలాగే తల్లిని అడగండి, తల్లి మీకు ఇచ్చే సలహా మంచిగా ఉంటుంది. విదేశ గమనములు చేసేవారు మీ ఆలోచనల్ని, మీ తల్లిదండ్రుల ఆలోచనల్ని దగ్గర పెట్టుకుని చేస్తే నిర్విఘ్నంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఆలోచన చేసేవారు, విదేశాల్లో ఉద్యోగ రంగంలో ఆలోచన చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే వెళ్ళినా సీట్ రాలేదు, అది రాలేదు, ఇది రావట్లేదు అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ యొక్క నెలలో ఈ యొక్క రాశివారు ఆ ప్రయత్నం చేస్తే సఫలీకృతం పొందుతున్నారు. అటువంటి విధానాన్ని ఈ యొక్క వృశ్చిక రాశికి ఉంది. సరే, ఇటువంటి విధానాలు కలిగి ఉన్నది. కానీ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల, దుందుడుకు స్వభావం వల్ల, మొండిగా మాట్లాడడం వల్ల వచ్చే ఇబ్బందులు తొలగాలంటే ఏమి చేస్తే ఈ యొక్క రాశి వారికి యోగదాయకమైన స్థితిని పొందుతారు? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోపదాయకమైనటువంటి పరిస్థితులను తొలగించాలంటే, కష్టదాయకమైన నష్టదాయకమైన స్థితుల నుంచి బయటపడేయాలంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజా విధానాన్ని తీసుకోండి. సరే, లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి ఆలయానికి వెళ్ళాము, అష్టోత్తర పూజ చేయించాము, కొబ్బరికాయ కట్టాము, అరటిపళ్ళు ఇచ్చాము, సరిపోతుందండి? చాలదు. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామికి బందరు లడ్డు అని ఉంటుంది. బూందీ లడ్డు కాదు, శనగపిండితో చేస్తారు. బందరు లడ్డు అని ఉంటుంది. ఆ బందరు లడ్డుని తీసుకెళ్ళి ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదాన్ని 10 మందికి నివేదన చేయాలి. శనగపిండితో చేసిన బందరు లడ్డుని ప్రసాదం నివేదన చేసుకోవాలి. అలా చేస్తే మీరు గమనించండి, ఈ లడ్డూ ప్రసాదాన్ని వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనే ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉంటుంది, సింహాచల క్షేత్రంలోనే ఉంటుంది. ఇది ప్రత్యేకమైన ప్రసాదమే. ఆ ప్రసాదాన్ని నివేదన చేపించి అక్కడున్న భక్తులకి వితరణ చేస్తే ఈ యొక్క దుందుడుకు స్వభావాన్ని తొలగి సుఖదాయకమైన పరిస్థితులు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఇంట్లో ఉన్న పెళ్ళి కాని వారికి గురించి ఈ యొక్క మాసం యందు ప్రయత్నంలో చేస్తే నిర్విఘ్నంగా సాగడము, ఎదరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు. మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.